బెంగాల్ రాజకీయ భవిష్యత్తును శాసించే రెండో విడత సమరానికి కౌంటౌన్ స్టార్ట్ అయింది. బెంగాల్ గడ్డపై ఇన్నాళ్లు పేలిన మాటల తూటాలకు మరికొన్ని గంటల్లోనే బ్రేక్ పడబోతోంది. కోల్కతా, హౌరా, హుగ్లీ, నదియా 24 పరగణాల జిల్లాల్లోని 142 సీట్లకు సంబంధించి సుడిగాలి ప్రచారం ఈ సాయంత్రంతో ముగుస్తోంది. ఇక అంతా ఓటరు తీర్పు కోసమే వెయిటింగ్. బెంగాల్ రాజకీయాల్లో క్లైమాక్స్ మొదలైంది. బెంగాల్ భవిష్యత్తును నిర్ణయించే రెండో విడత ఎన్నికల ప్రచార పర్వం నేటి సాయంత్రంతో ముగుస్తోంది. కోల్కతా సహా హౌరా, హుగ్లీ, నదియా, దక్షిణ 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాల జిల్లాలోని 142 నియోజకవర్గాల్లో ఈ నెల 29న పోలింగ్ జరుగుతుంది. నేపథ్యంలో ప్రధాన పార్టీలైన టీఎంసీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ చారిత్రక నినాదాన్ని తన ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛనిస్తాను అన్న నేతాజీ మాటల్ని కాస్త ట్విస్ట్ చేశారు. నాకు కేవలం ఒక ఓటు ఇవ్వండి, నేను మీకు టీఎంసీ జంగిల్ రాజు నుంచి విముక్తి కలిగిస్తాను అంటూ మోదీ ప్రచారం చేశారు. అవినీతి, సిండికేట్ రాజ్యంతో టీఎంసీ బెంగాల్ అభివృద్ధిని అడ్డుకుందని, హుగ్లీ తీరంలో బ్రిటిష్ కాలం నాటి పరిశ్రమలు మూతపడ్డానికి మమతా ప్రభుత్వమే కారణమని మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనదైన శైలిలో విపక్షాలపై విరుచుకుపడ్డారు. గతంలో మమతా, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉగ్రవాదులకు బిర్యానీలు నిర్మించేవారని, కానీ తమ ప్రభుత్వం యురి దాడికి సర్జికల్ స్ట్రైక్స్ తో, పుల్వామా దాడికి ఎయిర్ స్ట్రైక్స్ తో, పహల్గాం దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టామని గుర్తు చేశారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాగానే అక్రమ చొరబాటుదారుల్ని ఏరివేస్తామని స్పష్టం చేశారు అమిత్ షా. మరోవైపు బీజేపీ దాడులకు భయపడేది లేదంటూ మమతా బెనర్జీ ధీటుగా బదులిచ్చారు. మమత పోటీ చేస్తోన్న భవానీపూర్ నియోజకవర్గంలో భారీ పాదయాత్ర చేశారు. లాన్స్డౌన్ క్రాసింగ్ నుంచి కాళీఘాట్ వరకు రోడ్ షో చేశారు. బీజేపీ ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని దాడులు చేసినా బెంగాల్ గడ్డపై మళ్లీ గెలిచేది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అని ధీమా వ్యక్తం చేశారు మమత.